హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్. ఈ పిక్చర్లో చూపించిన విధంగా ఇప్పుడు అందరూ ఏ ఇమేజెస్ టు వీడియో హౌ టు క్రియేట్ అని సెర్చ్ చేస్తున్నారు. నాకు తెలిసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు లేదా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఈ ఏఐ పిక్చర్స్ ఎలా చేయాలి, టెక్స్ట్ నుంచి ఇమేజ్ ఎలా తయారవ్వాలి, ఇమేజ్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి అనేది సెర్చ్ చేస్తూ ఉన్నారు కదా. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. ముందుగా మనం గూగుల్లోకి లేదా క్రోమ్లోకి వెళ్ళి ఇలా ఇమేజ్ టు వీడియో ఫర్ ఫ్రీ ఏఐ ఫ్రీ అని టైప్ చేయాలి. సో దానికి సంబంధించిన చాలా వీడియోస్ మీకు వస్తాయి, వేరే వేరే వెబ్సైట్లు కూడా వస్తాయి. కానీ మనం photo.ai అనే వెబ్సైటు ట్రై చేస్తే చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కూడా నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. photo.ai అనే వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ క్లిక్ చేసి మీరు వాళ్ళ సర్వీసెస్ని చూడొచ్చు. ఇలా క్రియేట్ ఇమేజెస్, జనరేట్ ఏఐ ఇమేజెస్, ఎడిటింగ్, ఇమేజ్ ఎన్హాన్సర్, రిస్టోర్ ఓల్డ్ ఫొటోస్, ఇంకా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏఐకి సంబంధించినవి. క్రియేట్ ఇమేజెస్లోకి వెళ్తే చాలా ఇమేజెస్ రివర్స్ చేయడము, ఇంకా ఇమేజ్ టు వీడియో, ఇంకా చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ మనకి ఇక్కడ కావాల్సింది, ముందుగా ఈ వీడియోలో మనం తెలుసుకోపోయేది ఇమేజ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. ఓకే, ఏఐ ప్లాట్ఫామ్లో ముందుగా ఏఐ బ్యాక్గ్రౌండ్ ఇలా ఒక పిక్చర్ మనం తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ ఏమైతే ఉందో అది రిమూవ్ చేసి మనకు కావాల్సిన కలర్లో బ్యాక్గ్రౌండ్ని ఏర్పాటు చేసుకోవడం. రెండవది photo.aiకి వెళ్ళి ఇలా చూపించిన విధంగా పిక్చర్ క్రియేటింగ్ మనకొచ్చు, కాబట్టి పిక్చర్లో బ్యాక్గ్రౌండ్ని మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. రీప్లేసింగ్ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ రీప్లేసర్, మనం బ్యాక్గ్రౌండ్ రీప్లేసర్ని క్లిక్ చేయాలి. అది ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. మన దగ్గర ఉన్న ఫొటోస్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఆ పిక్చర్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అది ఆప్షన్స్ ఇస్తుంది. నేచర్కి సంబంధించిన ఫొటోస్ కావాలా, వాటర్ ఫాల్స్, ఇంకా మనం ప్రాంప్ట్ రైట్ అని ఉంది కదా, అక్కడ మనకు కావాల్సిన విధంగా టైప్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్తో ఇలా పిక్చర్ కావాలి, బ్యాక్గ్రౌండ్ ఫ్రూట్స్ ఉండాలి, ఎలా టైప్ చేసినా వస్తుంది. ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అంతే, అది కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది బ్యాక్గ్రౌండ్. అంతే. మరిన్ని ఏ అప్డేట్స్ వీడియోస్ కోసం ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, ఇప్పుడు చూపించిన విధంగా కన్వర్ట్ అయింది. మన పిక్చర్ ఓల్డ్గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఫ్లవర్స్గా మారిపోయింది. అంతే. నెక్స్ట్ వీడియోలో మన ఇమేజ్ టు వీడియో ఎలా చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.